చేపట్టినటువంటి డిస్ట్రిక్ట్ ఎస్పీ మేడం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఫస్ట్ ఇనిషియేషన్ అనుకుంటున్నాం. తెలంగాణలో కాలేజ్ వైజ్గా చేపట్టే కార్యక్రమాన్ని ఆయా కాలేజీలో కమిటీస్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏవైతే 6 క్లబ్స్ ఉన్నాయో వీటిని ప్రతి ఇన్స్టిట్యూషన్లో ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే జిల్లా చాలా సక్సెస్ఫుల్గా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. మంచి ఇనిషియేషన్ తీసుకున్నందుకు మేడం గారికి ఒకసారి గంటే క్లాస్ తోటి అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ క్లబ్కు ఆ క్లబ్ అంత ప్రయారిటీ ఉంది. రోడ్ సేఫ్టీ కానీ, అలాగే సైబర్ సెక్యూరిటీ కానీ, ఉమెన్ సేఫ్టీ కానీ, యాంటీ డ్రగ్స్ కమిటీ కానీ, హెల్త్ అండ్ వెల్నెస్ కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఇలా ఏది తీసుకున్నా డిపార్ట్మెంట్కి అనునిత్యం చేస్తున్న పనులకు మనవంతు సహకారంగా డిపార్ట్మెంట్ ఎంత చేసినా ఆయా కాలేజ్ స్టూడెంట్స్గా మనం ప్రతి విలేజ్ నుండి, ప్రతి మండల్ నుండి ఇక్కడికి హెడ్ క్వార్టర్కి వస్తున్నాం. తర్వాత మనం చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీని కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే జిల్లాను శస్యశ్యామలం చేసే అద్భుత అవకాశం మనకు దక్కుతుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి మంచి ఇనిషియేషన్. మరొకసారి గడ్డ క్లాస్ తోటి అందరినీ కూడా అభినందిస్తూ ఇది డిపార్ట్మెంటే కాదు, మన ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి అద్భుతమైన అవకాశం దొరికింది. ఇప్పుడు నిజానికి మనం కాలేజీగా మనం చేస్తే అంత సపోర్ట్ ఉండకపోయేదేమో, కానీ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఈ కార్యక్రమం వల్ల మాత్రం ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఈరోజు మనకిచ్చే సెషన్ ఆధారంగా మీరందరూ మీ ఇన్స్టిట్యూషన్లో, మన విలేజ్లో, మన కాలనీలో ఖచ్చితంగా మనం సేఫ్టీ క్లబ్స్ ఆధారంగా వాళ్ళని కూడా చైతన్యవంతులు